పిఠాపురం. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ గల పాదగయ క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం గయాసురుడనే రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రాహ్మణుల రూపంలో ఒక యాగం కోసం వచ్చామని, ఆ యాగం భూమి తట్టుకోలేదని, అందుకు గయాసురుడి శరీరాన్ని 7 రోజుల పాటు కదలకుండా ఉండే విధంగా కండిషన్ పెట్టి అడగగా, అందుకు ఒప్పుకొని తన శరీరాన్ని అంతకంతకు పెంచి తలను బీహార్లోని బోధ్గయలో, నాభి భాగాన్ని ఒరిస్సాలోని జాజ్పూర్లో, పాదాలని పిఠాపురంలో పెట్టి యాగం మొదలుపెట్టారు. అలా 7 రోజులు పూర్తి కాకుండానే శివుడు కోడి రూపంలో అరవడంతో 7 రోజులు అయిపోయి ఉంటాయని భావించి కదలడంతో అతన్ని చంపేశారు. అందుకని ఇక్కడున్న శివుని కుక్కుటేశ్వర స్వామిగా కొలుస్తారు. అలాగే ఇక్కడ సతీదేవి ఎడం చేయి పడి 10వ శక్తిపీఠమైన పురుహూతికాదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ లోకల్స్ చెప్పేదాన్ని బట్టి అసలైన గుడి బస్టాండ్ దగ్గర ఉందని, కానీ ఇక్కడ అర్చకులు శ్రీచక్రం బట్టి ఇదే అసలైన గుడి అని చెప్తున్నారు. మీ ఎవరికైనా అసలైన గుడి ఏంటో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.